వీక్షకులందరికీ నమస్కారం. నదుల అనుసంధానం గురించి గడిచిన 4 దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం. హరిత విప్లవం ప్రారంభం అయిన 5 సంవత్సరాల నుంచే మొదలుపెట్టారు. దేశంలో నదులు అనుసంధానం చేస్తే కరువు అనేదే ఉండదు. ఉత్తరాదిలో నదులు వేసవి కాలంలో కూడా హిమాలయాల్లో ఉన్న మంచు కరగడం వల్ల పుష్కలంగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. గంగా నదిని కావేరీ నదిలో కలపడం ద్వారా మధ్యలో ఉన్న మహానది గోదావరి, కృష్ణ, పెన్నా నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా దేశంలో కరువు లేకుండా చేయాలి అని ఇంజనీర్లు 4.5 దశాబ్దాల కిందటే కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి దాన్ని నానబెడతానే ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రాజెక్టులు చేపట్టుకొని పూర్తి చేసుకుంటా ఉంది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు తీవ్రమైన ఆహార కొరతని అధిగమించేందుకు దేశంలో 5 అతి భారీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసింది. అందులో భాగంగానే నాగార్జున సాగర్, బాక్రానంగల్ ఇలాంటి ప్రాజెక్టులు, హిరాకుడ్ లాంటి ప్రాజెక్టులన్నీ అందుబాటులో వచ్చాయి. ఆ తర్వాత హరిత విప్లవం వచ్చిన తర్వాత హైబ్రిడ్ విత్తనాలు వాడడం, ఎరువులు విచ్చలవిడిగా వాడడం, ఇక భూమికి నీటిపారుదల సదుపాయం రావడంతో భారత్ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. ప్రస్తుతం 147 కోట్ల జనాభా ఉన్నా కూడా భారత్ ఇంకా గోధుమలు, బియ్యం ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంది. భారత జనాభా అవసరాలు తీరిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం భారత్ 50 లక్షల టన్నుల గోధుమలు, బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. దేశంలో ప్రస్తుతం 359 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు భారత్ పండిస్తూ ఉంది. అంటే దేశ అవసరాలకు మించి కూడా ఇంకా ఒక 60 లక్షల టన్నులు అదనంగానే పంటలు సాగు చేస్తూ ఉంది. అయితే మరొకసారి నదుల అనుసంధానం తెర మీద తీసుకొచ్చారు. 3 ప్రతిపాదనలు చేశారు కేంద్ర జల సంఘానికి చెందిన ఇంజనీర్లు. 3 రకాల ప్రతిపాదనలు తెర మీదకు తీసుకొచ్చి అందులో ఒక ప్రతిపాదనని ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే గోదావరి జలాల్ని కృష్ణా నదితో అనుసంధానం జరిగింది పోలవరం ప్రాజెక్టు ద్వారా. సరే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 1 ఏడాది కాలం పడుతుంది. ఇప్పటికే అక్కడ పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాల్ని కృష్ణానది బేసిన్లో కూడా వాడుకుంటూ ఉన్నారు. ఇది ఒక రకంగా నదుల అనుసంధానం కిందనే లెక్క. గోదావరిలో నీళ్లుంటే కృష్ణా డెల్టాకు కూడా ప్రాబ్లం లేకుండా చేశారు. ఇక ఈ గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి నల్లమల్ల సాగర్కి, అక్కడి నుంచి తెలుగు గంగలోకి తీసుకువెళ్ళే ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది కేంద్రానికి. దాదాపు 86,000 కోట్ల రూపాయల వ్యయంతో. అయితే కేంద్రం దానికి అనుమతించలేదు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. మహానది జలాల్ని గోదావరి జలాల్ని ఆల్రెడీ కృష్ణానదిలోకి వస్తున్నాయి కాబట్టి కృష్ణానది జలాల్ని పెన్నా, కావేరీకి తరలించే ప్రణాళికను తెర మీదకు తీసుకొచ్చింది. మహానది నుంచి 179 టీఎంసీల జలాలు ముందుగా ఉత్తర కోస్తాలోని హిరా మండలంలోని గొట్టా బ్యారేజీకి తరలించడం, అందుకు వంశధార నదిని ఉపయోగించుకోవడం, ఆ తర్వాత గొట్టా బ్యారేజీ నుంచి తారకరామ ప్రాజెక్ట్కి ఎత్తిపోయడం, మధ్యలో కొన్ని సొరంగాలు, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, అక్కడి నుంచి ఏలేరు జలాశయానికి ఆ నీటిని తీసుకురావడం, అక్కడి నుంచి ఆ నీటిని పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతానికి తరలించే ప్రణాళికను సిద్ధం చేశారు. ఆల్రెడీ ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని తెలుగు గంగ తీసుకురావడం ఎత్తిపోయింది, పక్కన పెట్టేశారు. తాజాగా మహానది జలాల్ని గోదావరికి, కృష్ణానదికి, పెన్నా నదికి, కావేరీకి తరలించారు. ఇంజనీర్లు మారినప్పుడల్లా రకరకాల ప్రణాళికలు తెర మీద తీసుకొస్తూ ఉంటారు. ఈ ప్రణాళికతో తెలంగాణ నేతలంతా అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉన్నారు. నదుల అనుసంధానంలో అసలు తెలంగాణ కేవలం టచ్ కూడా కాకుండా గోదావరి జలాలను దోచుకుపోతూ ఉన్నారని చెప్పేసి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నదుల అనుసంధానం చేయండి, కానీ తెలంగాణలోని సమ్మక్క సారక్క రిజర్వాయర్ నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఉపయోగించుకొని తెలంగాణలో 1,00,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ
గోదావరి జలాలని కృష్ణానదికి కావేరీకి తీసుకువెళ్ళండి, ఎగువ ప్రాంతంలో చేపట్టండి, ఏదైతే ఇంజనీర్లు ఇచ్చారో ప్లాన్ 2 అమలు చేయండి అని చెప్పేసి తెలంగాణ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టు అనేది కేవలం కాగితాలకే పరిమితం. 4.5 దశాబ్దాల నుంచి ఇలాంటి చర్చ తెర మీద తీసుకొస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఇలాంటి వాటిని తెర మీదకు తీసుకొచ్చి జనాలను డైవర్ట్ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం ప్రస్తుతానికి ఆ అవసరమే లేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తే దేశ అవసరాలను మించిపోయింది. చైనా లాంటి దేశమే ఎరువులు ఎగుమతి చేస్తూ బియ్యం దిగుమతి చేసుకుంటా ఉన్నాయి. 1 కేజీ బియ్యాన్ని పండించడానికి దాదాపు 112 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అదే కొనుగోలు చేసుకుంటే 50 రూపాయలకి, 40 రూపాయలకి, 35 రూపాయలకు కూడా దొరే అవకాశం ఉంది. అందుకే చైనా బియ్యాన్ని కూడా భారత్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంది. అందుకని భారతదేశంలో నదుల అనుసంధానం పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అలాంటి పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చినా కూడా అది సకాలంలో పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు. 2002లో తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2002లోనే 4 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది, 2 లక్షల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది అని అంచనా వేశారు. ఆ వ్యయం ఇప్పుడు 28 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. అలాంటి ప్రాజెక్టు కేవలం చర్చలకే పరిమితం. జనాల్ని మోసం చేయడానికి చర్చల్లో పెట్టడం తప్ప ఇవి ఆచరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. రాష్ట్రాలు ఆభారం మోసేందుకు కూడా రాష్ట్రాలు అంత ఆర్థిక స్థితి లేదు. ఇప్పటికే రాష్ట్రాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రకరకాల హామీలు ఇచ్చి ఎన్నికల సమయంలో రుణమాఫీ అని, అమ్మకి తల్లికి వందనం అని, అమ్మ ఒడి అని, రైతు భరోసా అని, ఇక రిక్షా వాళ్ళకి 10,000, రకరకాల ఈ విధంగా మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్లన్నీ వచ్చిన తర్వాత ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూరుకుపోయాయి. ఉన్న ప్రాజెక్టులే పూర్తిగాక దశాబ్దాలుగా మూలుగుతూ ఉన్నాయి. ఇక నదుల అనుసంధానం రాష్ట్రాలు చేపట్టే అవకాశం ఏమాత్రం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కేవలం చర్చకి మాత్రమే పెడుతుంది, కానీ పనులు మాత్రం ప్రారంభించింది. నదుల అనుసంధానం గురించి మీరు చిన్నప్పటి నుంచి విన్న కథల్ని కామెంట్ చేయండి. నదుల అనుసంధానం అవసరమే, కానీ అంత చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.